హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వెడ్నెస్‌డే రోజు వ్లాగు. ఇంకా ఆ రోజైతే మేము అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకైతే లంచ్‌కి పిలిచాము. అనుకోకుండా అంటే అసలు ప్లానింగ్ ఏం చేసుకోలేదనమాట. అసలు సండే మేము వెళ్దామని అనుకున్నాము. మేమైతే వెళ్ళాం బయటికి. వాళ్ళైతే రాలేకపోయారు. ఎందుకంటే మా ఫ్రెండ్‌కి కొంచెం హెల్త్ బాలేదు. అందుకనే రాలేదు. ఇంకా ట్యూస్‌డే రోజైతే ఫోనొచ్చిందనమాట. తనకి హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు అని చెప్పి మా ఆయనే చెప్పారు నాకు. ఇంక అలా చూసొద్దామని చెప్పి ట్యూస్‌డే రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఇంకా ఈవినింగ్ వెళ్ళి 2 అవర్స్ అక్కడే కూర్చొని అలా మాట్లాడుకొని ఉండిపోయామనమాట. ఇక వాళ్ళైతే నైట్ ఉండిపోండి అని చెప్పేసి అన్నారు. లేదు మీరే రేపు రండి లంచ్‌కి మా ఇంటికి అని చెప్పేసి ఎలాగో హాఫ్ డే అనమాట వెడ్నెస్‌డే. ఇంట్లోనే ఇద్దరు ఉంటారు జెంట్స్ అని చెప్పి ఇంకా ఎలాగో మా ఇంటికొచ్చేయండి లంచ్ చేసి అలా కూర్చొని మాట్లాడదాం అని చెప్పి మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా లంచ్‌కైతే పిలిచామనమాట. అయితే వాళ్ళొస్తున్నారు లంచ్‌కి. ఇంకా వాళ్ళ కోసం నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాననేది వీడియోలో మీకు చూపిస్తానండి. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తినరు కదా! ఇంకా వాళ్ళకైతే ఏంటంటే పన్నీరు, బంగాళదుంప కర్రీ గాని, దాల్ అలాంటివుంటాయి. చపాతీ కూడా కంపల్సరీగా చేసుకుంటారు వాళ్ళు. ఇంకా నేనైతే ఇక్కడ శనగపప్పును, పెసరపప్పు నానపెట్టుకున్నానండి. కుక్కర్‌లో వేశాను. ఒక 15 మినిట్స్ అయితే నానపెట్టాను. తర్వాత బాస్మతి రైస్ ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా రోటీకండి చపాతీ పిండయితే కలుపుకుంటున్నాననమాట. వాళ్ళైతే రోటీ అయితే కంపల్సరీగా తింటారు. రైస్ కన్నా రోటీ ఎక్కువండి. మనకి సౌత్ సైడ్ ఏంటంటే మనకి రైస్ ఎక్కువగా ఉంటది ఇంట్లోన. వాళ్ళకేటంటే ఇలాగ గోధుమ పిండయితే ఎక్కువగా ఉంటదనమాట. రైస్ అనేది చాలా తక్కువగా తింటారు. ఇంకా వాళ్ళ కోసమయితే ఇలా చపాతీ పిండి కూడా కలిపేసి ఉంచాననమాట రోటీలు చేద్దామని. ఇంకా ఇవేనండి మనకెవరికైనా గెస్ట్‌లొచ్చారంటే ఇంటికి లేడీస్‌కి ఇలాగే ఉంటది కదా! అన్నీ చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టుకొని ఉంటే ఒకేసారిగా మనకి వంటంతా తొందరగా అయిపోద్ది. ఈ కటింగు, ఈ కలుపుకోవడాలు ఇవన్నీ నానపెట్టుకోవడమే ఎక్కువ టైం అనమాట. వంట చేసేది ఎంతసేపు ఉండదు. తొందరగానే అయిపోద్ది. కానీ కటింగ్ చేయడం, కాయగూరలు గానీ ఏమైనా సరే ఎక్కువ సేపు టైం పడతది కదా! వాటి కోసం అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ చేసుకోవాలంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టేసానండి. ఎందుకంటే మళ్ళీ కరెంట్ పోతే మిక్సీ చేయడం అవ్వదు కదా! అందుకని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసాను. తర్వాత ఇక్కడ కళాయిలోన పన్నీరును ఆహ్, కాజు, క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాననమాట. దానికోసం గ్రేవీ అనమాట. ఇక్కడ టమాటాను, కాజు అయితే చేసుకుంటున్నాను. ఇదైతే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలా అనేది గ్రేవీగా. అయితే నేను కర్రీ అనేది గ్రేవీగా మరీ అంటే ఎక్కువగా గ్రేవీ కాకుండా కొంచెం దగ్గరగా చేశాననమాట. ఎందుకంటే చనా దాల్ చేస్తున్నాను డాబా స్టైల్‌లోన. ఈ చనా దాల్ కూడా చాలా బావుంటది. ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. చూడలేని వాళ్ళు చూసేయండి. ఇది కూడా చాలా బావుంటది. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇలాంటివైతే సూపర్‌గా ఉంటాయండి. చనా దాల్ గాని, రాజ్మా కర్రీ, తర్వాత ఈ పన్నీరు, క్యాప్సికమ్, కాజు అయితే చాలా బావుంది కర్రీ కూడాను. ఇంకా ఇక్కడైతే నేను ఏమి చూపించట్లేదు రెసిపీస్ ఎలా జేసుకోవాలి ఏంటనేది. ఎందుకంటే ఇంకా అన్నీ నేను ఫాస్ట్‌గా చేసుకుంటున్నాననమాట. మళ్ళీ కెమెరా ఇక్కడ, అక్కడ పెట్టుకోవడం అంటే కష్టమవుతది కదా! అందుకనే ఇంకా టైం అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. ఇక్కడేంచి నేను చనా దాల్ అయితే చేసుకున్నానండి. తర్వాత బగారా రైస్ కోసం కుక్కర్‌లో రైస్ అయితే పెట్టేసాననమాట. ఇంక అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో అయితే నేను చపాతీలు చేసుకున్నాను. వాళ్ళు వచ్చే ముందయితే చేశాననమాట. ఇంక మా ఫ్రెండ్ అయితే వచ్చి చేస్తానని చెప్పింది గానీ, "వద్దు నీకు హెల్త్ బాలేదు గదా! నేను చేసేస్తానులే" అని జెప్పి వాళ్ళ ఆయన కూడా కొంచెం ఆఫీస్‌లో పనుండి లేట్‌గా వచ్చారనమాట. ఇంక వాళ్ళది కొంచెం లేట్ అయింది ఆ రోజు రావడానికి. ఇంక నేనైతే ఇవన్నీ చేసేసానండి. వేడి వేడిగానే ఉన్నాయి. కొంచెం లేట్‌గానే చేశాను. ఎందుకంటే తొందరగా చేసేస్తే చల్లగయిపోతాయి కదా! ఇక్కడ ఎక్కువగా చల్లగా ఉంటదనమాట. అందుకని ఇంకా కొంచెం లేట్‌గానే స్టార్ట్ చేశాను వేడిగా ఉంటాయని చెప్పి. ఇంకా ఇదిగోనండి రోటీలయితే చేస్తున్నాను. మా ఆయనయితే వచ్చేసారనమాట ఆఫీస్ నుంచి. మా పాపను కూడా తీసుకొచ్చేసారు. ఇక్కడ చూసారు కదా! మా పాప ఫుల్ హ్యాపీగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి. డాన్స్ ఏస్తదనమాట ఇక్కడ చూడండి. అలా ఉంటది. పిల్లలు ఒక్కరే ఉంటారు గదా! ఇంకా మా పాపకైతే ఇక్కడ ఎవరు లేరు. చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయితే తనొక్కదే అనమాట మా ఇంట్లో ఉంటది. వాళ్ళ పిల్లలొస్తే చక్కగా ఆడుకుంటారు ముగ్గురు కలిసి. వాళ్ళదేటంటే క్వార్టర్స్ కొంచెం దూరమే అనమాట. పక్కనుంటే బావున్ను. మాకు పక్కనుంటే టైమ్ పాస్ కూడా అయిపోద్దనమాట. వాళ్ళది దూరం అయిపోయింది క్వార్టర్స్.
ఇంకా అలాగనమాట. ఇక్కడ రోటీస్ అయితే చేసేసాను కదా! ఇంకా ఘీ వేస్తున్నానండి. వాళ్ళైతే కంపల్సరీగా ఘీ వేసుకుంటారనమాట రోటీస్ మీద. చేసిన తర్వాత ఇలా ఘీ వేస్తారు, తింటారు. అందుకని నేను కూడా ఇలా ఘీ వేశాను. ఇంకా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అయితే "నువ్వే అన్ని ఒక్కదాన్నే చేసుకున్నావు" అని జెప్పేసి అంటుందనమాట. తనకైతే కొంచెం హెల్త్ బాలేదులెండి. సండే నుంచి పాపం స్టార్ట్ అయింది తనకి హెల్త్. ఇంకా ఆ రోజు కూడా ఈవినింగ్ బాలేదు. అది ఏంటనేది చెప్తాను. ఇంకిక్కడ సలాడ్స్ ఏంటి ఆనియన్ను, బీట్రూట్, క్యారెట్, కీరా, ఇంకా బగారా రైస్, పన్నీరు, కాజు, క్యాప్సికమ్ కర్రీ చేశాను. చూసారు గదా! మరీ ఎక్కువగా గ్రేవీ కాకుండా కొంచెం దగ్గరగా చేశాననమాట. ఎందుకంటే దాల్ చేశాను కదా! అందుకని. ఇంకా చనా దాల్ చాలా బావున్నాయండి. టేస్ట్ అయితే నిజంగా నచ్చాయన్నమాట వాళ్ళకి కూడాను. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. బగారా రైస్, రాజ్మా కర్రీ చాలా బావుంటది. అది కూడా వీడియో చేశానండి. చూడలేని వాళ్ళు చూడండి. ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. చాలా బావుంటది. ఇంకా రోటీస్ మా ఆయనైతే వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళెప్పుడొస్తారా అని చెప్పి. కొంచెం లేట్ అయ్యింది. ఇంకా వాళ్ళ హస్బెండ్‌కి ఆఫీస్‌లో పనుండడం కొంచెం లేట్‌గా వచ్చారు. ఆకలేస్తుందని చెప్పి అరటిపండు తింటున్నారనమాట. ఈ అరటిపళ్ళు మా గార్డెన్‌లోనివండి. అదే చిప్స్ చేశాను కదా! ఆ అరటిపళ్ళే అనమాట ముగ్గిపోయి ఇంకా తింటున్నారు. ఇంక ఈ లోపలైతే వీళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంక వెంటనే స్టార్ట్ చేసాము. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా! లంచ్ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతే బాగోదని చెప్పి ఇంకా తినేసిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా రాగానే స్టార్ట్ చేసేసామనమాట. ఇంకా తినకి మా ఫ్రెండ్‌కొచ్చి హెల్త్ బాలేదని చెప్పాను కదా! సండే నుంచయితే కొంచెం హెల్త్ అనేది లేడీస్‌కుంటాయి గదండీ! అలా అనమాట. ఆ విధంగా బ్యాక్ పెయిన్ ఉండేది. ట్యూస్‌డే ఎక్కువైపోయింది. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. డాక్టర్ అయితే రెస్ట్ తీసుకోమని చెప్పారు. టాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఇంకా ఆ విధంగా బాలేదు ట్యూస్‌డే వరకు. వెడ్నెస్‌డే మళ్ళీ నేను మార్నింగ్ ఫోను చేశాను. ఎలా ఉంది ఏంటని చెప్పేసి అని అడిగాను. బానే ఉంది. ఇప్పుడు తగ్గిందని కూడా చెప్పింది. ఇంకా లంచ్‌కి పిలిచాం కదా! మర్చిపోకుండా వచ్చేయండి అని చెప్పేసి మళ్ళీ చెప్పాననమాట. ఇంకా అలా వచ్చారండి. వచ్చిన తర్వాత చూసారు గదా! మంచిగానే ఉందనమాట. జోక్స్ వేసుకున్నాం, మంచిగా మాట్లాడుకున్నాం. యాక్టివ్‌గానే ఉంది. రోజు ఏంటంటే రాగానే కూడా కొంచెం థ్రోట్ అనేది చేంజ్ అయిందండి. వాయిస్ గట్టా ఏంటి ఇలా థ్రోట్ కూడా చేంజ్ అయింది. ముందు లేదనమాట ట్యూస్‌డే రోజు. ఆ రోజే అలాగా కొంచెం వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది. చెవనేది కొంచెం ఒకటనేది బ్లాక్ అయిపోయి వినిపించట్లేదంట. అప్పటికి చెప్పింది. జలుబు చేసిందేమో అని చెప్పి నేనన్నాను. ఎందుకంటే మాకేటంటే పోస్టింగ్‌లు ఇలాగే ఉంటాయండి. తనకనే కాదు అందరికి కూడా ప్లేస్ అనేది చేంజ్ అయితే ఇలాగే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఈ ప్లేస్‌కి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడతది. మొత్తము ఇక్కడ క్లైమేట్ గాని, వీళ్ళైతే ఒక 2 మంత్స్ అవుతదనుకుంటాను. ఇంకా రాగానే వీళ్ళకి ఫస్ట్ టైమ్ అనమాట. పిల్లలకి కూడా బాగోలేదు అంతకుముందు. 1 వీక్ అంతా బాలేదు పిల్లలకి. మా పాప స్విమ్మింగ్ క్లాస్‌కెళ్ళేటప్పుడు ఎలా అయిపోయిందో వాళ్ళిద్దరికి కూడా అలా అయిపోయింది. వాళ్ళకి తగ్గిందనగా తినకనమాట హెల్త్ అనేది స్టార్ట్ అయింది బాలేదు. ఇంకా అలాగా అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడతదండి. ఆ విధంగా తినకేటంటే జలుబు చేసుంటది. ఇక్కడ వాటర్ అనేది చేంజ్ అయ్యిందేమో ఇక్కడ అంటే కొంచెం చల్లదనం ఎక్కువగా ఉంది కదా! వర్షాలు పడుతున్నాయి. దానివల్ల జలుబు చేసుంటదిలే అని చెప్పేసి అన్నాను. తగ్గిపోద్దన్నాను. అలాగా మాట్లాడుకున్నామండి. మాట్లాడుకొని డాన్స్ కూడా చేద్దాం ఇన్‌స్టాగ్రామ్‌లో పెడదాం అని చెప్పేసి అంటుందనమాట. సరేలే నువ్వే నేర్పించాలి నాకు అని చెప్పేసి నేనన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడదాంలే అని చెప్పన్నా. ఇంకా అలాగా తినేసిన తర్వాత పడుకుందండి. ఎందుకంటే టాబ్లెట్స్ ఇచ్చారనమాట బ్యాక్ పెయిన్ కోసం. దానివల్ల ఏంటంటే కొంచెం స్లీపింగ్ వస్తది మధ్యాహ్నం పూట. పడుకున్నదనమాట నిద్రొస్తుందని చెప్పేసి. లెగిచిన తర్వాత బాగా చెవు పెయిన్ అనేది ఎక్కువగా వచ్చేసిందనమాట. అసలు మాట్లాడలేకపోతున్నా. ఇంత యాక్టివ్‌గా కూడా లేదు. డల్ అయిపోయింది బాగా. మాట్లాడట్లేదు సరిగ్గా. నీరసంగా అయిపోయింది. ఇంక వెంటనే హాస్పిటల్‌కి వెళ్లారనమాట. వీళ్ళ డాడీను, వాళ్ళ మమ్మీ ఇద్దరే వెళ్లారు. దీనికేటంటే వాళ్ళ డాడీ అంటే ఇష్టమండి ఎక్కువగా. ఈ చిన్న పాపకి వాళ్ళ డాడీని అడుగుతది ఎక్కువగా. పెద్ద పాప ఏంచి వాళ్ళ మమ్మీని ఎక్కువగా అడుగుతదనమాట. ఇంకిద్దరు లేరు కదా! డల్ అయిపోయారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిని నేను కొంచెం యాక్టివ్‌గా చేయడానికి అలాగా మాట్లాడుతున్నాననమాట. ఇంకా ఏవైనా ఉంటే ఆడుకోండి, పెయింటింగ్స్ గట్టా వేసుకోండి అని చెప్పి మా పాపను కూడా తీసుకొని వెళ్ళమని చెప్పాను. పెయింటింగ్ వేసుకోండి అని చెప్పి. ఈ చిన్న పాప అయితే ఏదైనా
వెహికల్ సౌండ్ వస్తుందంటే చాలండి బయటికెళ్ళి చూస్తుంది. చిన్న పిల్ల కదా! తెలీదనమాట. ఇంక అలాగా వాళ్ళ అక్కకి చెప్పాను పెయింటింగ్ గట్టా వెయ్యు. తినకి కూడా చెప్పండి. ఏదైనా బుక్ ఇవ్వండి అంటే ఇంక తన చెయ్యి మీద ఏస్తుందనమాట పెయింటింగు. ఇంక నైట్ డిన్నర్‌లోకైతే ఉప్మా అయితే చేశానండి. అది కూడా వద్దనేసారు. ఇంటికి వెళ్ళిపోతాం నేనేదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి అన్నదనమాట. వద్దొద్దు నేను చేసేస్తానులే. మీరు హాస్పిటల్‌కెళ్ళి వచ్చేయండి. ఇక్కడే తినేసి వెళ్ళిపోదురు గానీ నీకు కూడా రెస్ట్ ఉంటది గదా! అని జెప్పేసి ఇంక చెప్పాను. ఇంకా ఇక్కడే చేసేసారనమాట డిన్నర్ నైట్‌కి. ఉప్మా అయితే సేమియా, గోధుమ నూక అన్నీ వేసి చేశానండి. కాజు, పచ్చి బఠానీ గట్టా వేసి చేశాననమాట టమాటా వేసి. వాళ్ళైతే ఎప్పుడు అలా చేయలేదంట. అది కూడా బావుందని చెప్పేసి అన్నారు. ఏదైనా సరే మన సౌత్ ఫుడ్డే కదా! అది వేరే లెవెల్‌లోనే ఉంటది. ఎవరైనా ఇష్టంగా తింటారు కదా! ఇంకిక్కడ చూడండి బెడ్ పైన మొత్తం బట్టలైతే ఆరపెట్టాననమాట. బయట వర్షం పడుతుంది. ఆరట్లేదు. ఇంక ఇంట్లోనే ఆరపెట్టుకుంటున్నాను నేను బట్టలు. ఇంకిక్కడ చూడండి పిల్లలైతే ఆడుకుంటున్నారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ కూడా వచ్చేసారనమాట హాస్పిటల్‌కి వెళ్ళి. ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లారు. బాగా చెవు నొప్పొచ్చేసి లిక్విడ్‌లా వచ్చింది. అందుకనే స్పెషలిస్ట్ దగ్గర చూపించారనమాట. మెడిసిన్స్ ఇస్తే కొంచెం తినేసైతే మెడిసిన్స్ వేసుకుంది. ఇంకా పిల్లలైతే కొంచెంసేపు ఆడుకున్నారు. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారనమాట. ఇదేనండి వీడియో. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.